నేను జోసఫ్ మీద ఒక వీడియో చేశాను కదా, సో దానికి చాలా మంది ఏంటన్నా జోసఫ్ గురించి అలియాస్ రావణ్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడి ఏంటి కదా అన్నారు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఈ మధ్య బాగా స్టోరీలు ఏంటో మీకు బాగా అలవాటైపోయింది, ప్రతిదీ స్టోరీ లాగే చెప్పాల్సి వస్తుంది మీకు. ఇంకా మొదలెడితే ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టు మీద ఒక చిన్న పుట్టలో ఒక తేలు ఉండేది అనమాట. ఆ తేలికి ఏంటంటే ఆ చెరువులో ఉన్న చేపలను చూసి అరే వాటిలాగా ఈదాలే, వాటిలాగా చెరువులో కాసేపు తేలియాడాలి అని చెప్పి చాలా ఆశ ఉంటుంది అనమాట. కానీ దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఎందుకు? దానికి విషయం ఉంటది కదా. సో దాని గురించి ఎవరు డేర్ చేయరు. సో పైనుంచి ఓ దిగులు పడిపోతాం అనమాట. ఓ చాలా జాలిగా చాలా బాధగా ఉంటది. సో ఏదో ఒక జాలి తాబేలు దాన్ని చూస్తుంది అనమాట. బాగా జాలి కలిగి దాని దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు ఎప్పుడు ఇలా డల్లగా ఉంటావు, ఎప్పుడు అలా బాధపడతా ఉంటావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే అది ఆ మాటలో ఈ మాటలో సో తాబేలుకి నచ్చిలాగా మాట్లాడదు అనమాట. సో నచ్చిలా మాట్లాడేది ఏమనుకుంటది, అరే ఇది తేలి అనేది చాలా మంచిదా ఉంది, పాపం దీన్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు, సో మనం దీనికి హెల్ప్ చేద్దాం, దీనికి ఎలా కావాలో అలా చేసి దీన్ని సంతోషపడదాం అని చెప్పి దాన్ని అడుగుద్ది అనమాట. ఏమ్మా ఏం కావాలి నీకు, అసలు నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి, నాకు ఇదంతా చెరువు అంతా ఏదైనా ఉంది, సో నన్ను తీసుకెళ్తావా అని మెల్లగా ఐస్ రాసినట్టు మాట్లాడదు అనమాట. సో మాట్లాడిన తర్వాత తాబేలు అంటది, అయ్యి బాబోయ్ నీ వెనకాల అది ఉంది కదా కుంకి, అది నాకు గుచ్చుకుందనుకో, నాకు విషయం చచ్చిపోతానంటే, అబ్బాబే నేనేం చేయను, నేనేం కొట్టను, నువ్వు నా మీద ఎక్కించుకొని అలా తిరిగేసి వచ్చేద్దాం అంటదన్నమాట. సరే అని చెప్పి డౌట్ఫుల్ గానే దాని చెప్పిన మాటలన్నీ నమ్మేసి అది తాబేలు ఆ తేలిని ఎక్కించుకొని చెరువులోకి వెళ్తారు. చెరువులోకి వెళ్ళిన తర్వాత ఓ ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఇప్పుడు బద్దలైపోయిందని చెప్పి ఓ గెంతులేద్దనమాట తాబేలు మీద. దానికి డౌట్ గానే ఉంటది. సగం దూరం వెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది ఇంకా తేలికి అతి ఉత్సాహం వచ్చేసి ఓ డాన్స్ వేస్తుంది, అది తిరిగి ఏమవుతుందంటే ఆ కొంకి అటు ఇటు తిరిగి వెళ్ళి దాన్ని నెత్తి మీద గుచ్చుకుంటది, ఆటోమేటిక్ గా విషయం ఎక్కేస్తుంది. సో ఇంకా అది చచ్చిపోయి స్టేజ్ కి వచ్చేటప్పటికి దాన్ని గబగబ గట్టు మీద తీసుకొచ్చేసి కూర్చోబెట్టి మాట్లాడదాం. అదేంటది, నువ్వు బాగా మాట్లాడావు కదా, నువ్వు బాగా మాట్లాడేవనే కదా నీ మాటలు నమ్మి నేను ఎక్కించుకున్నానంటే అని తాబేలు అంటది అనమాట తేలుతో. అప్పుడు ఆ తేలు అంటదంట, ఒరే పిచ్చినా కొడక, నేను ఎంత తీగా మాట్లాడినా సరే, ఎంత ఎలా మాట్లాడినా సరే నా ఒంట్లో విషం ఉంటది, అది నువ్వు గమనించలేదు. సో గమనించకపోవడం అది నీ తప్పు, విషం ఉండడం నా తప్పు కాదు, అది నా క్యారెక్టర్ అంతే. నేను ఎన్ని తీ మాటలు మాట్లాడినా, ఎంత మంచిగా మాట్లాడినా సరే నా ఒంట్లో విషం ఉంటది, అది నువ్వు గమనించి మసలడం అది నీ ధర్మం. సో నీ ధర్మాన్ని నువ్వు తప్పు సావు అని చెప్పి అంటది అనమాట. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, జోసఫ్ అనేవాడు ఎంత చక్కగా వాళ్ళ గురించి వివరించినా సరే ఆ లోపల ఉన్న విషయం అలాగే ఉంటది. మనం ఏదో చెప్పేసి అని చెప్పి మనం ఏం మారిపోము. సో అర్థమైంది కదా.